అంటే మేడం వెల్లంపల్లి గారికి సెంట్రల్ ఫస్ట్ అవ్వచ్చు. కానీ ఈయన రాష్ట్ర మంత్రిగా చేశారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గం ఏం కొత్తేం కదా! ఆయన మనిషి కొత్త కాదు. ప్లస్ ఆయన అందరిని కలుపుకొని వెళ్ళే మనిషి. సో, అందువల్ల ఆయన ఖచ్చితంగా గెలుస్తారు మేడం. శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 30-40 వేల మెజారిటీతో గెలవబోతున్నారు. ఇది 100% మేడం. ఇక్కడ మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం 100% వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటాం మేడం. మరి ఇదే ఫస్ట్ టైం కాదు సార్ ఇక్కడ శ్రీనివాస్ గారు పోటీ చేయడం. పర్లేదు మేడం. గెలుస్తారంట. ప్రాబ్లం ఏం లేదు మేడం. ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ నగరానికి కొత్త కాదు మేడం. విజయవాడ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఆయన. సో ఈ వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేశారు. సో అందులో ఆయనకు ప్రజల మనిషి ఆయన. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయే తత్వం ఉన్న మనిషి. సో డెఫినెట్గా మేడం ఖచ్చితంగా 30,000-40,000 మెజారిటీతో గెలిపించబోతున్నాం మేడం. సో ఈసారి అంటే ఇక్కడ నుంచి సార్ ఏమైనా పనులు చేశారా సార్? ఖచ్చితంగా చేశారు. పనులు ఏమన్నా? ఖచ్చితంగా చేశారు మేడం. ఇప్పుడు మధురనగర్లో చేశారు. ఈ 3 నెలల ఇన్ఛార్జ్ తీసుకున్న లోపలనే ఈ సెంట్రల్ నియోజకవర్గానికి. సో ఆయన ఎప్పుడు కూడా ఇది సెంట్రల్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అని చూసుకోలేదు మేడం. రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా పనులు చేశారు. విజయవాడ నగరంలో కూడా పనిచేశారు. సో అయితే వెస్ట్లో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇతోధికంగా చేశారు. ఇప్పుడు మనం వెస్ట్లోకి వెళ్ళి అడిగితే ఎవరిని అడిగినా కూడా ఏమేమి పనులు చేశారని చెప్తారు. సో అందువల్ల ఆయన ప్రజల మనిషి. సో 100% మేడం. ఖచ్చితంగా మేడం. ఎవరిని అడిగినా కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏంటి అనేది తెలుసు. సో ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండే మనిషి. చిన్నోళ్ళు వెళ్ళినా పెద్దోళ్ళు వెళ్ళినా, డబ్బు ఉన్నోడా డబ్బు లేనోడా ఆయన చూడండి మేడం. ఎవరు తన ఆఫీస్ దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళ దగ్గర తీసుకునే మనిషి. కాబట్టి అది అందరి గుండెల్లో ఉంది మేడం. ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని 100% గెలిపిస్తారు మేడం. మరి ఇప్పుడు బోండా ఉమా ఏదైతే టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారో ఆయన చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, ఈయన మొదటిసారి పోటీ చేయడం ఆయనే గెలుస్తారని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. మేడం స్ట్రాంగ్గా వీగా కాదు. మన సంక్షేమ పథకాల ముందు ఇక్కడ రెండు విషయాలు మేడం. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు. ఈరోజు మన ఇంట్లో చిన్నపిల్లలుంటే అమ్మ ఒడిస్తున్నారు. తల్లులకు చేయూత పథకం ఇస్తున్నారు. మన ఇంట్లో చెల్లెళ్ళు ఉంటే విద్యాదేవని ఇస్తున్నారు. అమ్మమ్మలుంటే పింఛన్ ఇస్తున్నారు. మన ఇంట్లో చిరు వ్యాపారస్తులు ఉంటే చేదోడిస్తున్నారు. మన ఇంట్లో ఆటో నడుపుకునే సోదరులు ఉంటే గాన వాహనమిత్ర ఇస్తున్నారు. చేనేత కార్మికులు ఉంటే నేతన్న నేస్తం ఇస్తున్నారు. ఇంటిల్లిపాది సంక్షేమాన్ని కోరుకున్నది ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవి ప్రతి రిమోట్ ఏరియాలో ప్రతి ఇంటికి చేరేలా చేసింది శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. కాబట్టి అవతల బోండా ఉమా ఉన్నారా, ఇంకొక ఉమా ఉన్నారా అనేది జనాలు చూడట్లేదు మేడం. 100% ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది 100% మేడం. ఖచ్చితంగా 30,000-40,000 ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది మేడం. 100%. అందులో అనుమానమే లేదు. నమ్మే పరిస్థితి లేదు మేడం. ఇప్పుడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేంది ఈరోజు మళ్ళీ కొత్తగా ఇచ్చి ఆయన చెప్పింది ఏం లేదు కదా మేడం. వాలంటీర్లను తీసేస్తానన్నాడు, మళ్ళీ ఈరోజు వాలంటీర్లను పెడతానన్నాడు. పెడతానన్నాడు. నమ్మేది ఎవరండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు 6 నెలలు ముఖ్యమంత్రి. ఇప్పుడు 6 నెలలు ఆపద్ధర్మం పోతే 4.5 సంవత్సరమే. 4.5 సంవత్సరంలో ఇంతమంది జనాల్లో గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన 14 సంవత్సరాలు ఉన్న ఒక పథకం కూడా చెప్పుకోలేకపోయాడు. ఇది నా పథకము, ఇది నా స్కీమ్ అని చెప్పేసి. సో ఈరోజు నేను ఏదో కొత్తగా చేస్తానంటే డెఫినెట్గా జనాలు నమ్మే పరిస్థితి లేదు మేడం. 100% జగన్మోహన్ రెడ్డి, 100% వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించబోతున్నాను. పేదవాడి సంక్షేమం కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అందరూ కోరుకుంటున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే వెల్లంపల్లి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని అనుకుంటున్నారు మేడం. అంటే మేడం వెల్లంపల్లి గారికి సెంట్రల్ ఫస్ట్ అవ్వచ్చు. కానీ ఈయన రాష్ట్ర మంత్రిగా చేశారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గం ఏం కొత్తేం కదా! ఆయన మనిషి కొత్త కాదు. ప్లస్ ఆయన అందరినీ కలుపుకొని వెళ్ళే మనిషి. సో అందువల్ల ఆయన ఖచ్చితంగా గెలుస్తారు మేడం. ఎందుకంటే ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దగ్గర 30,000-40,000 వేల ఓట్లు ముస్లిమ్స్ ఉన్నారు మేడం. సో ఒక 25,000 ఓట్లు ఎస్సీలు ఎస్టీ సోదరులు ఉన్నారు. ఒక 30,000 ఓట్లు బీసీలు ఉన్నారు. ఒక 25,000 ఓట్లు కాపులు ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను సొంత కుటుంబంగా భావించి ఈరోజు మైనారిటీలకు తీసుకుంటే ఈ రాష్ట్రంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఇచ్చారు. శాసనమండలి సభ్యులను చేశారు. ఆ తర్వాత మనకి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. సో అందువల్ల ముస్లింలను పైకి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎవరు ఎక్కువ చేయలేదు మేడం. అందువల్ల ముస్లిం సోదరులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకుని ఉంటారనేది మేము బలంగా నమ్ముతున్నాం మేడం. వాళ్ళు కూడా అనడానికి మేడం ఏ రకంగా చేశారంటే అన్యాయం. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అన్యాయమా? ఎమ్మెల్సీని చేయడం అన్యాయమా? మండలి డిప్యూటీ చైర్మన్ చేయడం అన్యాయమా? సో వాళ్ళని రాజకీయంగా పైకి తీసుకురావాలని ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి మేడం.
మళ్ళీ ఎస్సీలను చూసుకున్నా కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు, ఎస్సీలకి హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత మొన్న సీట్ల కేటాయింపులో కూడా చూస్తే మేడం 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్, టోటల్గా 200 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 100 స్థానాలు ఇచ్చారు వాళ్ళకి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలని సొంత కుటుంబంగా భావించి. సో ఈరోజు రాష్ట్రంలో పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు మేడం, విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు, రైతుల నుంచి కూలీల వరకు, అనాగరికుల నుంచి ఆఫీసర్ల వరకు, రైతుల నుంచి కార్మికుల వరకు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. సో అందువల్ల మేడం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు మేడం. మరి పవన్ కళ్యాణ్ రానిని చెప్పేసి అంటున్నారు. మేడం పవన్ కళ్యాణ్ ఆయన డైలాగులు అవన్నీ సినిమాలకు పనికొస్తాయి, కానీ గ్రౌండ్ రియాలిటీ పవన్ కళ్యాణ్ అనేది పల్లెటూరులో ఓన్లీ సినిమాలో టీవీలో చూసేంతవరకే మేడం. ఏ రోజు ఆయన పల్లెటూరులో తిరిగిన వాళ్ళు కాదు, పల్లెటూరు యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తి కాదు. సో ఆయన ఏంటంటే సినిమాల్లో టీవీలో చూసి ఉంటారు కాబట్టి కేకలు వేసుకునే వాళ్ళందరూ ఆయన అమ్మటి వెళ్ళొచ్చు. బట్ ఒక కుటుంబ అవసరమేమి, పేదవాడిని ఏ రకంగా పైకి తీసుకురావాలని మాత్రం జగన్మోహన్ రెడ్డి నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నాడు మేడం. 24 గంటలు పేద ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఇంతకుముందు ఎవరు లేరు, ఇక మీదట కూడా జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు ఆలోచన చేయరు మేడం. ఇప్పుడు 14 సంవత్సరాలు ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఈ రాష్ట్రంలో ఈరోజు కనీసం ఒక్క పథకం కూడా తన పథకం అని ముద్ర వేసుకోవడానికి అవకాశం లేదు. సో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను కాపీ చేసి నేను 3,000 ఇస్తానంటే నేను 4,000 ఇస్తానంటున్నాడు. పోటీపడి ఇదే వేలంపాటలాగా చెప్తున్నాడు. ఇంతకుముందు ఏం చేసావా అంటే చెప్పట్లేదు. సో కాబట్టి మేడం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి రిమోట్ ఏరియాలో కూడా అందినాయి మేడం. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకా పథకాలు పెంచారు కదా, సో ప్రజలు ఏమన్నా డైవర్ట్ అవుతారంటారా? ఏం డైవర్ట్ కారు మేడం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు మేడం. కొండ మీద ఉన్న కోతిని తెచ్చి ఇస్తానన్నా కూడా ఈరోజు నమ్మే పరిస్థితి లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, బెంచ్ కారు ఇస్తారు అని చెప్తారు, తులం బంగారు ఇస్తాము ఒక్కొక్క ఓటుకి అని చెప్తారు, 1 కేజీ బంగారు ఇస్తాం ఒక ఇంటికి అని చెప్తారు అని. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ తెలుగుదేశం గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు మేడం. అది మాత్రం 100%. సో ఇక్కడ నుంచి ఎంత మెజారిటీ వచ్చింది అంటారు సార్ శ్రీనివాస్ గారు? మేడం సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 30 నుంచి 40 వేల మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఎందుకంటే మేడం అభివృద్ధి పరంగా కూడా మనం చూసుకున్నా కూడా జలయజ్ఞం ద్వారా పోలవరం ప్రాజెక్టు కట్టారు, వెలిగొండ ప్రాజెక్టు మననే 100 కోట్లు ఖర్చు పెట్టి వెలిగొండ ప్రాజెక్టు కట్టారు. అంతెందుకు మేడం విజయవాడ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళ నుంచి పాపం కృష్ణలంక వాసులు అయితే వాళ్ళు వరద రాగానే వాళ్ళు పొట్ట చేతపట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలి రీహాబిలిటేషన్ సెంటర్లకి. ఆ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని ఎందుకు ఆలోచించలేకపోయారండి? అది మినిమం నీడ్ కదా మేడం. కళ్ళ ముందు వరదలు వచ్చి కొట్టుకోబోతుంటే అది మినిమం నీడ్ కదా. సో దాన్ని ఆలోచించకుండా ఈరోజు మేము ఏదో చేస్తామంటే ఎవరు నమ్ముతారు మేడం? జగన్మోహన్ రెడ్డి రాగానే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి రిటైన్ వాళ్ళు కట్టేసి వాళ్ళందరికీ ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో సెంట్రల్ నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి పనులు చేశారు మేడం. 400 కోట్లు పెట్టి మేడం సామాజిక న్యాయం కోసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కట్టించారు మేడం. సో సామాజిక న్యాయం కోసం ఎవరైనా కానీ ప్రయత్నం చేశారు అంటే అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మేడం.